Welcome to ANN News. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, చక్కెర, గంధం, విభూది, కుంకుమలతో అష్టాభిషేకం నిర్వహించారు. అనంతరం అష్టోత్తర పూజ, పడి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ గౌడ్, రాము, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శాసన మండలి ఎన్నికలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామ శివారులో ఉన్న రీసైకిల్ చేసే బస్తాల ఫ్యాక్టరీలో యశ్వంత్ అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత రాత్రి ఇంట్లో నుండి ఆడుకుంటూ బయటకు వెళ్లిన బాబు ఎంతకు తిరిగి రాకపోవడంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరునాడు తెల్లవారుజామున గ్రామంలోని బస్తాలు రీసైక్లింగ్ చేసే ఫ్యాక్టరీ సంపులో బాబు పడి మరణించాడని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా తిరునార్ కాలనీ నల్లబండగూడెం గ్రామం. మా తిరునార్ కాలనీలో ఈ ఉపేంద్ర అనే వాళ్ళ బాబు నిన్న సాయంత్రం 6-6:30 నుంచి కనిపించట్లేదు. ఆడుకోవడానికి పోయినని వాళ్ళ అమ్మగారు వెతికింది. 7:30-8 గంటలు అయినా ఎతికినా కానీ ఎక్కడ దొరకలేదు. మిస్సింగ్ కేసు మీద కేసు పెట్టేసి ఆ కాలనీ జనాలందరూ కూడా అందరం ఎతకడం ప్రారంభించాం. ఈరోజు తెల్లవారుజామున 5:30కి ఆ పక్కమ్మటి ప్లాస్టిక్ కంపెనీలో ఈటీపీ హౌస్లో శవమై తేలాడు. అయితే మాకు అక్కడికి చిన్నపిల్లలు పోయే పరిస్థితి లేదు. ఎలా పోయాడు, హౌస్లో ఎలా పడిందో అనుమానం ఉంది. ప్రాబ్లం ఉంది. చాలా కాలం నుంచి అది స్మెల్ అవుతుంటే కూడా మేము మా ప్రెసిడెంట్ గారు కూడా చాలాసార్లు చెప్పాము. ఈ వాసన వల్ల మేము ఉండలేకపోతున్నాం కూడా చెప్పాము. ఆ కంపెనీ వాళ్ళ హౌస్ రక్షణ కల్పిలేదా? రక్షణ లేదు. ఆ కంపెనీకి కూడా చుట్టూ ప్రహరీ లాంటివి కూడా ఏమి ఓపెన్ టాప్ ఆతుకుల యశ్వంత్ సాయంత్రం 6 కాడ నుంచి అప్పడకపోతే నేను రాత్రి 8 వచ్చి న్యూసింగ్ కేసు కింద కోదాడలో రూరల్ పోలీస్ స్టేషన్ ఇచ్చాను. కాంప్రౌండర్లో సీసీ కెమెరా మొత్తం చెక్ చేశారు. తెల్లవాళ్ళు గాలిస్తుంటే తెల్లవారు 6 ఈ మా పక్కన నిమ్మతోట ఎదురుగా ప్లాస్టిక్ బస్తాలు ఫ్యాక్టరీ అవుతుంది. దాంట్లో మురుగు కాలంలో వేస్ట్ వాటర్ కాలంలో మనిషి అల్లా ఉండు. దానికి పైన టాప్ గీప్ ఏం లేదు, ఓన్లీ పట్టాలు కట్టి ఉన్నాయి. దానివల్ల ఊరిన కావాలల్లో వేసారు అనేది మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మేము చూస్తున్నాం. మీ బాబుని ఎవరు గుర్తించారు అక్కడ ఉన్నారని? మొత్తం మా పిల్లగాళ్ళే. ఎన్ని గంటలకు, ఉదయం పూట ఎన్ని గంటలకు గుర్తించారు? 5:55కి. మరి వాళ్ళ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అడిగారా మీరు? అసలు ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరు లేరు. దానికి గోడ లేదు, దానిపైన టాప్ లేదు, ఏమి లేదు. ఫ్యాక్టరీ నడుస్తుంది? అది నడుస్తూనే ఉంది. కెమికల్ వాటర్ వాసన కంపు వస్తుంది. అది పోలీసులకు సమాచారం ఇచ్చారా మీరు? పోలీసులు వచ్చారు, మొత్తం పోస్ట్ మాస్టర్ కింద వాళ్ళు తీసుకొచ్చారు. వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కోదాడ పట్టణంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు.
ఈ పోలింగ్ కేంద్రంలో 9 మండలాల ఓటర్లు కోదాడ మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా జేసీ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని అన్నారు. ఈరోజు పోలింగ్ జరుగుతుంది. 4 గంటల వరకు ఉంటుంది. 26% పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 879 మంది ఓటర్లు ఉన్నారు. మరి 10 గంటల వరకు 229 మంది ఓట్లు వేయడం జరిగింది. మరి జిల్లాలో మరి అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా మరి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగడం లేదు. 4 గంటల వరకు ఓటింగ్ కంప్లీట్ చేసి 4 తర్వాత మరి బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా పోలింగ్ స్టేషన్ నుంచి ఇక్కడి రిసెప్షన్ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని మెటీరియల్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత తదుపరి జిల్లా కేంద్రానికి మరి అక్కడి నుంచి నల్గొండకు తీసుకుపోవడం జరుగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా బండి రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ నామినేషన్ ర్యాలీని ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పట్టణంలోని పలు రోడ్లు జనసంద్రంతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మరోసారి పార్లమెంట్ సభ్యునిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటిలాగే ఆనవాయితీగా కోనైపల్లి వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్లో నామినేషన్ వేయడం జరుగుతుందని, పార్లమెంట్ సభ్యునిగా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోటీ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొదటి నుంచి కూడా ఆనవాయితీగా ఉన్నట్టుగా ఈరోజు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులతో మెదక్లో మరి నామినేషన్ వేయడానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా మరి కేసీఆర్ గారు ఆనవాయితీగా ఇక్కడ ఎప్పుడు నామినేషన్ వేసినా స్వామివారి ఆశీస్సులతో వెళ్ళినప్పుడు తప్పకుండా విజయమే సిద్ధించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ మరి ప్రతి సందర్భంలో కూడా ఆ స్వామివారి ఆశీస్సులతోని విజయాన్ని పొందడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసం కూడా మాకుంది. ఈరోజు 10:30-11 గంటల మధ్యలో మెదక్లో ప్రభాకర్ రెడ్డి గారు నామినేషన్ వేయబోతా ఉన్నారు. సో దాని సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మాదాపూర్ పరిధిలోని పర్వత్ నగర్, చంద్రనాయక్ తండా తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు పాల్గొన్నారు. విజయవాడలో ప్రతిపక్ష అధికార పార్టీలను సవాల్ చేస్తూ కోరాడ విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ పాంతబస్తీలో చిట్టినగర్ అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ లోక్సభ స్థానం టీఆర్ఎస్ కు నల్లేరు మీద నడక లాంటిదని, తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అతిపెద్ద మెజారిటీతో గెలుపు పొందుతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శలు చేశారు. కేంద్రంలో నిర్ణయాత్మక మార్పు తీసుకురావాలంటే టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లతో గెలవాలని ధీమా వ్యక్తం చేశారు. నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా ఎమ్మెల్సీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మెదక్లోని తెరాస క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలబడడానికి చేతులెత్తువేశారని, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గత హయాంలో మెదక్ రైల్వే, సిద్దిపేటకు రైల్వే, జాతీయ రహదారులతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్లో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే 11న జరిగే ఎన్నికలలో మరి గొప్ప మెజార్టీని ఇచ్చి కేంద్రంలో కీలక భూమిక టీఆర్ఎస్ పార్టీ పోషించే విధంగా కేంద్రంలో మరి ఫెడరల్ ఫ్రంట్ రావడం ఖాయం. ఆ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషించి రేపు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో, తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు అందించడంలో మరి పెద్ద పాత్ర పోషిస్తున్న టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు 5 సంవత్సరాల్లో అనేక కేంద్రం నుండి కూడా వచ్చే నిధులను కూడా తీసుకురావడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాల్సిన అవసరం ఉంది. గౌరవ కేసీఆర్ గారు మరి మొన్ననే జరిగిన జనరల్ ఎలక్షన్లలో విజయ దుందుబి మోగించి 90 సీట్లను కైవసం చేసుకోవడమే కాకుండా రాబోయే కాలంలో 16 సీట్లను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులు 16 సీట్లలో కూడా అత్యధిక మెజార్టీతో మరి గెలిపించాల్సిందిగా నేను గౌరవ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే నా మీద నమ్మకంగా రెండోసారి మరి ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా ఈ నియోజకవర్గాన్ని మెదక్ ప్రాంతాన్ని మరి ఉద్యమాల గడ్డాలను ఉద్యమాలు సాధించుకుని ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడా ఈరోజు ఆయన పుట్టిన జిల్లా మెదక్ జిల్లా ముఖ్యంగా మరి హరీష్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, సాగునీరు పూర్తిగా మెదక్ జిల్లాలో సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి కాళేశ్వరం ద్వారా మల్లమ్మ సాగర్ కానీ, రైల్వేలు కానీ, ఎన్నో ముఖ్య రహదారులు కానీ మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి జాతీయ హోదా తెచ్చుకోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి ఎంతో అవసరం ఉన్నది. కాబట్టి వీటన్నిటి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే బంగారు తెలంగాణ సాధించాలని చెప్పి ఆ కృషితో పనిచేస్తున్నాడు. ఆయన బాటలోనే మరి వారికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కాంబినేషన్ 2 సీట్లు దాఖలు చేయడం జరిగింది. మెదక్లో టీఆర్ఎస్ గెలుపు గల్లేరు మీద నడిచింది. అయితే మా పోటీ ఇక్కడ కాంగ్రెస్తోనో బీజేపీతోనో కాకుండా అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. పోయిన ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు 3,62,000 మెజార్టీతో గెలిచారు. అక్కడ జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 3,74,000 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అయితే ఈసారి అంతకు మించిన మెజార్టీతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీని మెదక్ పార్లమెంట్ నుంచి సాధించడానికి రాబోయే 20 రోజులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా కష్టపడి రాత్రింబవళ్లు కృషి చేసి అత్యధిక మెజార్టీని తప్పకుండా సాధిస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం కనుక మరి అతిపెద్ద మెజార్టీతో దీన్ని గెలిపించే ప్రయత్నం చేస్తాం. నిజంగా చెప్పాలంటే మెదక్ పార్లమెంట్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ బీజేపీలకు అభ్యర్థులు కరువైంది. ప్రకటించకుండా ఎవరైనా దొరుకుతారా అని అటు ఇటు చూస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికే ఉన్న నాయకత్వం వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఇలా పోటీ అనేది ఎంత మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది నిర్ణయించడం కోసమే పోటీ జరగాల్సిన పరిస్థితి. ఇలా ప్రజలకు కూడా స్పష్టత ఉంది, మా అందరికీ కూడా స్పష్టత ఉంది. ఏంటంటే డెఫినెట్గా అతిపెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ఎందుకంటే మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా సౌమ్యుడు. అటు కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి కావడం, మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడడం, సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఏర్పడడం,
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, పెద్ద ఎత్తున రహదారుల పనులు జరగడం, గత 30-40 ఏళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఈ మెదక్ జిల్లాలో పోయిన 5 ఏళ్లలో చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా బాగా పనిచేసి ఇవాళ మెదక్కు రైలు మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన నడిపించడంలో ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి కృషి చాలా గొప్పది. నర్సాపూర్ నియోజకవర్గానికి ఇవాళ జాతీయ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. హైదరాబాద్, నర్సాపూర్, మెదక్ జాతీయ రహదారి ఇవాళ చాలా వేగవంతంగా ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేకమైనటువంటి దృష్టి చొరవతోని ఇవాళ నర్సాపూర్ జాతీయ రహదారి పనులు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక కొద్ది నెలల్లోనే గజ్వేల్కు రైలు కూడా పూర్తి చేయి మరి గజ్వేల్ కూడా రైలు రాబోతా ఉంది. ఏదైతే కొత్తపల్లి మనోహరాబాద్లో భాగంగా మొదటి దశ గజ్వేల్కు రైలు మార్గాన్ని బహుశా ఈ రాష్ట్ర చరిత్రలోనే అంత వేగంగా ఏదైనా ఒక రైలు మార్గం అయిందంటే అది గజ్వేల్ రైలు మార్గం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ప్రభాకర్ రెడ్డి గారి కృషి అని చెప్పుకోక తప్పదు. పటాన్ చెరువుకి MMTS రైలు కూడా పూర్తయిపోయి నిన్ననే ట్రయల్ రన్ కూడా జరిగింది. ఎన్నో ఏళ్ల కళ MMTS రావాలి పటాన్ చెరువు కానీ ఇలా MMTS ను కూడా నిజం చేయడానికి ఆ పటాన్ చెరువు ప్రజల కళను సాకారం చేయడానికి ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా గొప్ప కృషి. సంగారెడ్డికి జాతీయ రహదారిని కూడా ఈరోజు సాధించడం, మల్కాపూర్ దగ్గర ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ప్రత్యేకంగా అక్కడ బ్రిడ్జిను కూడా మరి తీసుకొచ్చినటువంటి కృషి కూడా ప్రభాకర్ రెడ్డి గారి చేశారు. సిద్దిపేటకు కూడా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి కృషితోని కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ చేయించారు. దుబ్బాక నియోజకవర్గానికి కూడా ఎల్కతుర్తి, మెదక్ మన చిత్తాపూర్ మీదుగా దుబ్బాక నియోజకవర్గం మీదుగా మరో జాతీయ రహదారిని కూడా మంజూరు చేయించినటువంటి ఘనత ప్రభాకర్ రెడ్డి గారు. నాకు తెలిసి మెదక్లో ఏ పార్లమెంట్ శాసనసభ్యుడు గతంలో చేసిన దానికంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలని కేంద్రం నుంచి నిధులు సాధించి గత 5 ఏళ్లలో ప్రతి ఒక్క ప్రజలలో కలిసిమెలిసి ఉన్నటువంటి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా వారు సామాన్య కార్యకర్తలతో కలిసి ఉన్నాడు, ప్రజలతో మమేకమైనాడు. అదేవిధంగా శాసనసభ్యులతో కూడా చాలా బాగా సమన్వయం చేసుకొని పనిచేసినారు. అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి నిధులు తీసుకురావడంలో వారి కృషి చాలా గొప్పది. అందువల్ల ఇప్పుడు రెండోసారి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రు. ఇలాంటి మంచి పార్లమెంట్ సభ్యుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను సందర్భంగా ఒక రికార్డు మెజార్టీతో గెలిపించాలి. మన తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ పార్లమెంట్ మెజార్టీలో నంబర్ 1 స్థానంలో ఉండే విధంగా ప్రజలందరూ ఆశీర్వదించాలని మీ కార్యకర్తలందరూ కూడా వచ్చే 20 రోజులు కష్టపడి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రోజు సాయంత్రమే ఎన్నికల ప్రచార సభ కూడా మరి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రారంభిస్తున్నాం. ఇవాళ మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉండేటువంటి చిన్నకోడూరు మండలం నుంచి పబ్లిక్ మీటింగ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేసి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈ సాయంత్రం 5 గంటలతోనే ప్రారంభం చేస్తున్నాం. రేపటి నుంచి పెద్ద ఎత్తున అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఉధృతంగా మరి మా యొక్క ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభ కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో పార్లమెంటరీ స్థాయి భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తేదీ మేరకు నర్సాపూర్లో ఒక భారీ బహిరంగ సభను కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి కూడా అందరం నర్సాపూర్లో భారీ సభను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకుంటాం. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ మా గౌరవ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా రాత్రి పగలు కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా ప్రయత్నం చేస్తాం. రేపు సంగారెడ్డిలో మా ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూడా రేపు సంగారెడ్డి నియోజకవర్గంలో రేపు ఉదయం నిర్వహించుకోబోతాం. ప్రస్తుతం ఎన్నికలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ మధ్య జరిగే యుద్ధమని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్దాల కళ నెరవేర్చింది సోనియా గాంధీ అని, తెలంగాణను సాధించుకున్నామంటే సోనియమ్మ పుణ్యమని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కంఠన్ రెడ్డి, తిరుపతి రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉపేందర్ రెడ్డి పలువురు నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జిల్లాలో BHEL, ODF, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద కంపెనీ తేవడం జరిగిందని, ఇప్పటి ప్రభుత్వాలు వాటా హక్కు లేక కంపెనీలు మూతపడ్డాయని, మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బంగారు అవకాశం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు మరి గతంలో ఉద్యమాల్లో ఎంతో నేను పోరాడి తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తిని. మరి ఆ తెలంగాణ సాధించుకున్నామంటే అది కేవలం సోనియా గాంధీ పుణ్యమే. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఈసారి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలని చెప్పి ఒక్కసారి చేతి గుర్తు కేసి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలి మనమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన మెదక్ పార్లమెంటుకు ఎంతో గత చరిత్ర గల చరిత్ర ఇది. మరి ఈ మెదక్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట లాంటిది. అలాంటిది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కంచుకోటను చేయబోతున్నాం. మరి ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి మెదక్ పార్లమెంట్ నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కావడం జరిగింది. మరి అప్పట్లో మన మెదక్ పార్లమెంటుకే గొప్ప చరిత్ర తెచ్చింది. ఎందుకంటే గతంలోనే బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, బీడీఎల్ ఫ్యాక్టరీ కానీ, మహేంద్ర ఫ్యాక్టరీ కానీ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. మరి అట్లాంటి కంపెనీలు ఈరోజు ఈ ప్రభుత్వాలు వాళ్ళకు ఆర్డర్స్ లేక కంపెనీలు మూతపడే రోజులు వచ్చినాయి. మరి ఆ కంపెనీలు పూర్వ వైభవం రావాలంటే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే తిరిగి మన మెదక్ జిల్లాకు పూర్వ వైభవం వస్తుంది. ఎంతోమంది యువకులకు ఉపాధి కలుగుతుంది. మరి ఎంతోమందికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి వేయడం జరిగింది. మెదక్ పార్లమెంట్ ప్రజలు తప్పకుండా ఈసారి అనిల్ కుమార్ గారిని గెలిపిస్తారని చెప్పి ఆశాభావం మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ వేరు, ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో రెండే పార్టీలు ఉన్నాయి. అక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ రెండైతేనే పాలించే సత్తా ఉంది. ప్రాంతీయ పార్టీల నామ మాత్రమే అక్కడ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ఉనికి మాత్రం నామ మాత్రమే. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేస్తా ఉన్నారు, సారు 16 కారు సర్కారు అని. మేమంటున్నాము సారు కారు 16 ఇది బేకారు. మొన్న కూడా మీరు 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు కలిసి కనీసం విభజన చట్టంలో మన కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన హామీలను కూడా సాధించలేకపోయారు. ఇప్పుడు 16 మంది మళ్ళీ ఎంపీలను గెలిపిస్తే మేము కేంద్రంలో చక్రం తిప్పుతాం, ఇది తిప్పుతాం, అది తిప్పుతామని చెప్తా ఉన్నారు. 16 మంది ఎంపీలతోటి కేంద్రంలో కనీసం మీరు బొంగన కూడా తిప్పలేరని చెప్పి సభాముఖంగా తెలియదు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలకంపాడు మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో తన ఓటును వేసి అనంతరం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేష్ ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. లోకేష్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. లోకేష్ తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాంశ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. నామినేషన్ కు బయలుదేరి వెళ్లే ముందు ఆయన తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ANN న్యూస్.